నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ్ అబాకస్. మనం ఇప్పుడు చూడబోతున్న విగ్రహం ఏది అంటే కనుక గౌతమ బుద్ధుని విగ్రహము. ఈ విగ్రహంలో విశిష్టత ఒకటి ఉంది, అదేంటని మీకు జూమ్ చేసి చూపిస్తాను. ముఖ్యంగా ఈ విగ్రహం మొత్తం పొడవు వచ్చేసి 60 అడుగులు ఉంది. 40 అడుగులు స్వామివారి విగ్రహం ఉంటుంది. అలాగే కింద వచ్చేసి పుష్పం 20 అడుగులు ఉంటుంది. ఆ పుష్పం లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను, రండి. రైట్. సో మనం ఏదైనా ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నాము అంటే ఇక్కడికి వచ్చేస్తే చుట్టూ చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకి అరుగు ఉంది. సో అరుగు మీద కూర్చొని హ్యాపీగా భోజనం చేయొచ్చు. సో ఫుడ్ తెచ్చుకొని తినచ్చు. లేదు మనకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మనం పార్సల్ తెచ్చుకోలేదు ఇక్కడే వండుకోవాలన్నా కూడా హ్యాపీగా మనము వెహికల్లో అన్నీ వేసుకొని వచ్చినా కూడా ఇక్కడ చుట్టైనా వండుకొని తినచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నట్టు గౌతమ బుద్ధుని విగ్రహము. ఈ గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టడానికి మన కారణం ఏంటి అంటే కనుక మనం చూసిన బెలెన్ కేవ్స్లో పూర్వం ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ధ్యానం చేసేవాళ్ళంట. అంటే ఫస్ట్ ప్రిమిటివ్ మ్యాన్ అంటే ఆది మానవుడు వాడాడు, తర్వాత ఈ బుద్ధిస్ట్ మాంక్స్ వాడినారు. అందువలన వాళ్ళు వాడినారనడానికి ఒక సూచకగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ మనకి నిర్మించడం జరిగింది. ఈ విగ్రహం చాలా అంటే దూరం చూస్తే మనకు చిన్నగా అనిపిస్తుంది, కానీ దగ్గరకు వచ్చి చూస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనము స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక బొట్టు పెట్టినారు. ఆ బొట్టును దగ్గరగా చూసినట్లయితే ఆ బొట్టులో దీన్ని నిర్మించిన వ్యక్తి పేరు రాసినారు. అది ఇంతవరకు ఎవరు గమనించలేదు, మేము ఇవాళే గమనించాము. ఆ బొట్టు ప్రాంతంలో నిర్మించిన వ్యక్తి పేరు ఉంది. అది ప్రసాద్ అని బాగా క్లియర్గా కనపడిస్తుంది జూమ్ చేసి చూస్తే. మనము చాలా మంచి తన స్కిల్ని బాగా చూపించాడు. విగ్రహం కూడా చాలా చూడముచ్చటగా ఉంది. ఇంతకుముందు పిల్లలు మనము ఇక్కడ ఈ వీడియోను బ్లర్ చేయడం వలన పేరు అనేది అంత క్లియర్గా కనిపించలేదు, కానీ ఎప్పుడైనా మనము డ్రోన్ కెమెరాతో వీడియో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పేరు క్లియర్గా మనము కనిపెట్టవచ్చు. ఇక్కడ ప్రసాద్ అని ఈ విగ్రహాన్ని నిర్మించిన వ్యక్తి పేరు తెలుగులో లిఖించడం జరిగింది. అలాగే విగ్రహం లోపల ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఇంతకు ముందైతే ఈ విగ్రహం లోపలి భాగంలోకి పర్యాటకులందరినీ కూడా అలో చేసేవారు, కానీ ఇక్కడికి వచ్చిన కొంతమంది ఆకతాయిలు వారి పేర్లను ఈ గోడలపైన లిఖించడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ తెల్లని గోడలను ధ్వంసం చేస్తున్నారనే కారణం చేత ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. విగ్రహం లోపలి భాగంలో చుట్టూ 3 కిటికీలు ఉన్నాయి. అలా వెనుక వైపు ఉన్న కిటికీ భాగంలో నుంచి గమనించినట్లయితే కొండపైన బెలుం గుహలు అని తెలుగులోను మరియు ఇంగ్లీషులోను చాలా అందంగా అక్కడ అమర్చడం జరిగింది. అవి దాదాపు 5 అడుగులు ఎత్తుగల బండల్ని ఈ కొండపైన పాతి ఆ బండలకు తెల్లటి రంగు పోయడం వలన అవి దూరంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. విగ్రహం వెలుపలి భాగం మాత్రమే కాకుండా లోపలి భాగం కూడా చాలా విశాలంగా అమర్చారు. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక పెద్దటి హాల్ను మధ్య మధ్యలో అక్కడ కొన్ని స్తంభాలను కూడా అమర్చడం జరిగింది.